పైనాపిల్తో ఫ్రైడ్ రైస్ మీరు ఎప్పుడు వినుండరు బహుశా. అసలు ఇలాంటిది ఒకటి చేస్తారా అని చెప్పి ఓపెన్ చేసిన వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. ఖచ్చితంగా చేస్తారు. ఒకసారి తిన్నారంటే మీరే చేయొచ్చు ప్రతి వారం దీన్ని. ఇక పైనాపిల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే అసలు చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ఇష్టం ఉంటేనే కదా థంబ్నెయిల్ చూసి ఓపెన్ చేసి ఉంటారు. అందుకనే చెప్తున్నా, ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు ట్రై చేస్తుండాలి. నేను పైనాపిల్ తెచ్చుకున్నాను ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుందాము అనేసి. ఈ లోపలే మా వాళ్ళు సగం కట్ చేసి తినేశారు. సరేలే సగం అయితే సరిపోతుంది కదా అని చెప్పేసి మిగతా సగం నేను ఇలాగా పైనాపిల్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. నార్మల్గా పైనాపిల్ చూసానంటే చాలు కట్ చేసి గ్రిల్ చేసేసుకుంటాను ఉప్పు కారం వేసేసుకొని. నేనే కాదు, పైనాపిల్ అంటే అలా ఫ్రూట్లా తినకుండా గ్రిల్ చేసుకుని తినేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకనే చేసేటప్పుడే పైనాపిల్ని కాస్త ఎక్కువగా గ్రిల్ చేసుకోండి. అంటే ఫ్రై చేసుకుంటాం కదా పన్నీర్ని, అలాగ ఫ్రై చేసుకోవాలి. అలా ఎక్కువ పీసెసే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే చేసేటప్పుడే ఆ పీసెస్ని తినేస్తారు. ఇంకా పైనాపిల్ కట్ చేసుకున్న తర్వాత కొన్ని పన్నీర్ ముక్కలు కూడా వేస్తున్నాను దీంట్లో. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని పన్నీర్కి ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఈ చిన్న పాన్ వాడుతున్నాను, ఎందుకంటే నా దగ్గర ఇదొక నాన్ స్టిక్ పానే ఉంది. పన్నీర్ ఇలాంటి నాన్ స్టిక్ పాన్లో అయితేనే అంటుకోకుండా వస్తుంది. ఇంకా దేంట్లో వేసినా కూడా అడుగు మాడిపోతుంది, లేకపోతే అంటుకోపోతుంది. ఇక పన్నీర్ ముక్కలు పసుపు ఉప్పు కారం వేసి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ అలానే పైనాపిల్ ముక్కల్ని కూడా పసుపు ఉప్పు కారం వేసి ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. నాకైతే ఇలా వేయించేటప్పుడే నోరు ఊరుతుండింది ఈ పైనాపిల్ ముక్కలు చూస్తుంటే. మిగతా సగం ఉంటే ఆ సగాన్ని కూడా నేను ఇలాగే వేయించుకొని ఫ్రైడ్ రైస్ చేస్తూ అవి తినేసాను. ఇక పైనాపిల్ ముక్కలు పన్నీర్ ముక్కలు రెండు రెడీ అయిపోయాయి కదా. ఇక బాండిల్ పెట్టుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. బాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందు కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను టేస్ట్ని ఇంకాస్త పెంచడానికి. ఫ్రైడ్ రైస్లో అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్ క్యాప్సికమ్ వేసి వేయించుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాలు దంచుకొని ఆ పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర మిరియాల పొడి ఉంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా పుదీనా తీసుకొని దాన్ని కూడా ఇట్లా క్రష్ చేస్తున్నాను. పైనాపిల్కి పుదీనా ఫ్లేవర్ అయితే ఎంత బాగుంటుందంటే, నేను చెప్పాను కదా పైనాపిల్ కనిపిస్తే నేను గ్రిల్ చేసుకొని తింటాను అనేసి. ఆ టైంలో ఇట్లా పుదీనాన్ని దంచుకొని వేసుకుంటాను. ఎంత బాగుంటుందో ఆ ఫ్లేవరు, పైనాపిల్కి పుదీనా ఫ్లేవరు. ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను అదే అలవాటుతో పుదీనాని కాస్త క్రష్ చేసి దీంట్లో వేసుకున్నాను. ఇంకా అలాగే ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి కూడా ఆనియన్స్లో వేసుకొని వేయించేసుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని, అంటే ఏ రైస్ అయినా పర్లేదు, నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. అంటే ఆ స్మెల్ ఆ టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ కూడా వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు పైనాపిల్ ముక్కలు అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను కొంచెము. స్వీట్ కార్న్ మీ ఇష్టం అనమాట. నేనైతే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ చేసిన తర్వాత కాస్తుంటే అవి వేసేసాను అనమాట. అయితే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అన్నీ కలిపి. ఇంకంతే, ఇక్కడ నేను ఏ సోయా సాసులు చిల్లీ సాసులు యాడ్ చేయలేదు. చాలా సింపుల్గా ఉండాలి ఫ్లేవర్, అంటే పిల్లలు కూడా తినేసేటట్టుగా ఉండాలి ఇష్టంగా అనేసి చేశాను అనమాట. ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్, దీన్ని వేడి వేడిగా పొగలూదుకుంటూ తిన్నామంటే ఉంటుంది టేస్ట్. ఎవరైనా సరే అద్భుతంగా అనాల్సిందే. గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేయాలి, కొత్తగా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ట్రై చేయండి. అసలు ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రశంసలకి మీరు కూడా మునగ చెట్టెక్కేయాల్సిందే. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మీతో నెల్లూరు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా.